వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ గురించి రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఆయన ఏమన్నారు, ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడారు, వాళ్లకు నేరుగా చెప్పలేక ఇలా పరోక్ష సంకేతాలను రేవంత్ పంపారా, ఆ సందేశం చేరాల్సిన వాళ్ళకు చేరిందా, ఇలా పలు వర్గాలు తెగ మాట్లాడుకుంటున్నాయి. ఇంతకీ రేవంత్ ఏం చెప్పారనే విషయానికి వస్తే, కేవీపీ కావాలని అనుకుంటున్న వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే: ఎప్పటికీ మీరు కేవీపీలు కాలేరు, అలాంటి ఆలోచనలు చేయకండి అన్నారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేవీపీల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారిద్దరి గురించి గాంధీ భవన్లో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూడా ప్రభుత్వానికి అలాంటి టీం ఉండాలని సూచించే వాళ్ళు లేకపోలేదు. అయితే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అలాంటి చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ రేవంత్ రెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ తరానికి రాజశేఖర రెడ్డి ఒక్కరే, కేవీపీ కూడా ఒక్కరే, మళ్ళీ వాళ్ళు రిపీట్ కారంటూ క్లియర్గా క్లారిటీగా చెప్పేశారు ఆయన. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, నాకు అంతా వదిలేయండి, వైఎస్కు కేవీపీలా నేను చక్కబెడతాను అని అడుగుతున్నారని, కానీ నా దగ్గర కేవీపీలు ఎవరు లేరని సభాముఖంగా చెప్పేశారు. దాంతో ఆ కొత్త కేవీపీ ఎవరు, రేవంత్ రెడ్డిని అడిగే ధైర్యం ఎవరికుంది అంటూ కాంగ్రెస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. నాడు వైఎస్ కేపీల జోడీ సూపర్ సక్సెస్ఫుల్గా నడిచింది, అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం అంతకన్నా వేరు. అది దశాబ్దాల స్నేహంతో దృఢపడ్డ బంధం కాబట్టి అలా సింక్ అయ్యింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక నేనొచ్చి అలా అతుక్కుంటాను అంటే అది జరిగే పనేనా అని రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు. పైగా ఒకప్పటి రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు లేవు. ఆ విషయంలో అన్ని దశల్లో డక్కా ముక్కిలుతున్న రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అందుకే ఈ విషయంలో ఇంకో చర్చకు తావు లేకుండా నా దగ్గర కేవీపీలు ఎవరూ లేరంటూ అంచనా వేస్తున్నారు. ఆయన క్లారిటీ ఇవ్వడం ఓకే, కానీ అసలు అలా ఉంటారని వచ్చిన వ్యక్తి ఎవరన్న విషయంపై చర్చ తేలడం లేదు. సీఎం రేవంత్కు సన్నిహితంగా ఉంటారని అన్న వాళ్ళ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే రేవంత్కు అన్నీ తానే నడిచే నేత సైలెంట్గా ఉంటున్నా వేరే ఇద్దరు ముగ్గురు మాత్రం మొత్తం తమదే అన్న రేంజ్లో ప్రచారం చేసుకుంటున్నారని ఇన్సైడ్ టాక్. రేవంత్ రెడ్డి అన్నట్లుగా దగ్గరికి తీసుకుంటే ఆ సీటు కూడా తమకే ఇవ్వండి అని అడిగేలా ఉంటుందంట వారి వ్యవహారం. అయితే వారి వ్యవహార శైలితో పెరుగుతున్న చర్చకు చెక్ పెట్టి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికే రేవంత్ వ్యూహాత్మకంగా ఇలా మాట్లాడి ఉండవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వానికి సీఎంకి దగ్గరగా ఉన్న నాయకులు ఇక నుంచైనా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.